తెలంగాణను ఏలుతున్నోళ్ళ పుణ్యమా అని రైతులు మస్తు సుఖానికి వచ్చిండ్రు. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. చల్లటి నీడలా హరాంసే బతుకుతున్నారు. ఏంది నమ్ముతలేరా? నేనంత తప్పు చెప్తున్నా అంటారా? అట్లా నా మీద కోపం చేయకుండ్రి. తెలంగాణ రైతన్నలు ఎంత హాయిగా నీడకు పోయి కూర్చుంటున్నారో మీరే చూడుర్రి. చూసిండ్రా ఎంత మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారో రైతన్నలు. వానలు వాడి పొలాలల్లో పనులున్నా అందరూ ఒక్క కాడ చేరి మాట్లాడుకుంటున్నారంటే ఎంత సంతోషంగా ఉన్నట్టు ఏం కథ. ఇట్లా నీడకు వచ్చి కూర్చున్నారంటే అదంతా తెలంగాణను ఏలుతున్నోళ్ళ పుణ్యమే. ఇంత మంచి రోజులు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలా ఎప్పుడన్నా చూసినావా? సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఇగో గిట్ల రైతు రాజ్యాన్ని తెచ్చిండు. ఇది గదా అన్నదాతకు పట్టాభిషేకం చేసుడు, ఇది గదా రైతులను రాజులను చేసుడు. నిర్మల్ జిల్లా తానూరు మండల సెంటర్ హంగిర్గా సొసైటీల సభ్యులైన రైతులకు వచ్చినంత అదృష్టం ఇంకొకలకు రాలేదు. చెప్పులు లైన్లల్లో పెట్టి సెల్లులల్లో వీడియోలు చూస్తున్నారంటే ఎంత గొప్ప రోజులు తీసుకొచ్చిందో అర్థమవుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ దేశాన్ని ఏలినప్పుడు యూరియా కోసం ఎంత పొడుగు లైన్లు కట్టిండ్రో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ పొడుగు లైన్లు కట్టిండ్రు. అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టే కదా. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని చెప్పింది గాని 7వ గ్యారంటీగా ఇది పెడితే బాగుండు. రైతులు కష్టపడకుండా చేస్తాం, పొలంలో పని చేసుకునేటోళ్ళని తీసుకొచ్చి సొసైటీ ఆఫీసుల చుట్టూ తిప్పిస్తాం, అంతా అరుగుల మీదికి చేరి ముచ్చట్లు పెట్టుకునేటట్టు చేస్తామని చెప్తే బాగుండు. అందుకే కరెంటు పోయినప్పుడు జై కాంగ్రెస్ అని అన్నట్టు అచ్చం అట్లనే యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు జై కాంగ్రెస్ అంటున్నారు తెలంగాణలో. మస్తు మంచి రోజులు వచ్చినాయని కొంతమంది సంబురాలు కూడా చేసుకుంటున్నారట. ఎంత గొప్ప రోజులో ఎంత గొప్ప పాలనో కదా.